Hey guys, welcome back to my channel with another tutorial. సో వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈరోజు మనం శివరాత్రి స్పెషల్ కాబట్టి మనం ఈరోజు ఫోటోషాప్లో ఒక ఫోటో మ్యానిపులేషన్ అయితే చేయబోతున్నాం శివరాత్రికి సంబంధించి. సో అది ఎలా చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నీట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే మీకు నేను ఎలా చేస్తానో అలా వస్తుంది. లేదంటే ఏదైనా స్టెప్ మిస్ అయ్యారంటే మీకు ఏం అర్థం కాదు. ఓకే, సో గైస్ వీడియోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ సపోర్ట్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసుకోబోయే ఫోటోషాప్ మ్యానిపులేషన్ ఇలాగే ఉంటుందన్నమాట. సో దీనికోసం మనం ముందుగా ఒక న్యూ ఫైల్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుందాం. విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 1500 పిక్సెల్ చేసుకుందాం. రిజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇమేజెస్ అనేటివి యాడ్ చేసుకుందాం. సో ఇందులోకి ఫస్ట్ మనం ఈ ఓషన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం రెక్టాంగులర్ సెలెక్షన్ టూల్తోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియా అయితే ఎరేజర్ టూల్తోని క్లిక్ చేసుకోవాలి. ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఓకే పైన క్లిక్ చేసుకొని మళ్ళీ కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అది మనకి డిలీట్ అయిపోతుంది. సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కై అయితే యాడ్ చేసుకుందాం. ఈ స్కై వచ్చేసి మనకు ఈ ఓషన్ కింద ఉండాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ స్టోన్స్ అయితే యాడ్ చేసుకుందాం. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీని సైజ్ అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు అన్నిటికన్నా పైన ఉండాలి లేయర్. సో ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుంది, ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది కొద్దిసేపు హైలో పెట్టేసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం లాసో టూల్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇలా ర్యాండమ్గా ఇలా అయితే డ్రా చేసుకుందాం. డ్రా చేసేసుకొని ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని మనం ఎరేజర్ టూల్తో క్లిక్ చేసుకుందాం. ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అది మనకు డిలీట్ అయిపోతుంది. సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ ప్రాసెస్ ఈ స్టోర్ని కూడా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని పాలిగాన్ ల్యాన్సర్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్. దట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఎన్లార్జ్ చేసుకుందాం. ఇక్కడ మన ఓషన్ అయితే కొంచెం ఇలా కిందికి తీసుకుందాం. అండ్ స్కై ఓషన్కి టచ్ అయ్యే విధంగా పెట్టేసుకోవాలి. కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని కొంచెం స్కై సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ మనం పాలిగాన్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకొంచెం అయితే రిమూవ్ చేసుకుందాం స్టోన్. సేమ్ ఇదే స్టోన్కి కూడా సేమ్ అట్లనే ఇంకొంచెం కట్ అయితే చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టోన్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇది స్టోన్ 2. సో స్టోన్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకోవాలి. సో దట్ మనకు అది డార్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ స్టోన్ 1ని సెలెక్ట్ చేసుకుందాం. స్టోన్ 1ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇది మనం ఇలా తగ్గించుకోవాలి. సో ఇక్కడ మనం తగ్గించుకుంటే కంప్లీట్గా ఇమేజ్కి మొత్తం అప్లై అవుతుంది. సో అలా అప్లై అవ్వకుండా ఓన్లీ స్టోన్కి మాత్రమే అప్లై అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిప్పింగ్ మాస్క్ ఆప్షన్ అనమాట. సో జస్ట్ ఆ స్టోన్కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా చేంజెస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే ఒక న్యూ సాలిడ్ కలర్ అయితే తీసుకుందాం. ఇక్కడ గ్రేడియంట్ తీసుకుందాం, సాలిడ్ కలర్ కాదు. సో ఇక్కడ నుంచి బ్లూస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం.
అండ్ ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్ అనేది స్కై కింద ఉండాలి. సో ఇది వచ్చేసి స్కై. ఓకే, సో ఇక్కడ స్కై లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ల్యూమినోసిటీ అని, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ మూన్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, మూన్ అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లార్డ్ శివ ఇమేజ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఈ మూన్కి గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మూన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసేసుకొని ఒక కాపీ అయితే తీసుకోవాలి. సో డ్రాగ్ చేసి ఇక్కడ క్లిక్ డ్రాప్ చేస్తే ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో ఆ కాపీ అయిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో నుంచి ఇక్కడ లైటింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ స్క్రీన్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి గౌషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్లర్ వచ్చేసి 5 పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే మనం ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ ఒక కాపీ చేసుకోవాలి. సో వచ్చిన కాపీని ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చేంజెస్ అనేటివి మనం చేసిన ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గౌషన్ బ్లర్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రేడియస్ వచ్చేసి 8 పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ 8ని ఒక కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని గౌషన్ బ్లర్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ 8 నుంచి 12 పెట్టేసుకోవాలి. మళ్ళీ ఓకే. సో ఏదైతే 12 ఇచ్చినామో దాన్ని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని గౌషన్ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం 16 పెట్టేసుకోవాలి. ఓకే, సో సేమ్ మళ్ళీ ప్రాసెస్ అదే. ఇక్కడ నుంచి ఈసారి మనం 16 కాకుండా 20 పెట్టేసుకోవాలి. ఓకే, సో అప్పుడు చూడడానికి ఇలా లైటింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నిటిని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఒక గ్రూప్లోకి వేసుకొని ఇక్కడ మూన్ అని రీనేమ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఈ స్టోన్ ఏదైతే ఉందో స్టోన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ తీసేసుకొని ఈ స్టోన్ యొక్క థంబ్నెయిల్ ఏదైతే ఉందో లేయర్ థంబ్నెయిల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ పిక్సెల్స్ అని ఉంటుంది. సో అప్పుడు మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం న్యూ లేయర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఐడ్రాపర్ టూల్తోని ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ని అయితే పిక్ చేసుకుందాం. పిక్ చేసేసుకొని ఇది మనం ఇక్కడ పిక్ అయిపోయింది, ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని కీబోర్డ్లో Ctrl+Backspace క్లిక్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ నుంచి మనం ఇక్కడ కలర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఈ స్టోన్ కూడా అప్లై చేద్దాం. సో ఇక్కడ స్టోన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. స్టోన్ యొక్క లేయర్ థంబ్నెయిల్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ పిక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ లేయర్లోకి వెళ్ళి కలర్ ఎట్లాగో మనకు సెలెక్టెడ్ అయింది కాబట్టి కీబోర్డ్లో Ctrl+Backspace క్లిక్ చేసుకోవాలి. కలర్ అప్లై అవుతుంది. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కలర్ అని ఉంది కదా, కలర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ ఓషన్ ఏదైతుందో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓషన్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం అవుటర్ గ్లో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్లూ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒపాసిటీ 100 అవుతుంది. సో ఇక్కడ మనకు సైడ్లో కూడా అప్లై అవుతుంది. సో అలా అప్లై కాకుండా ఫస్ట్ సైజ్ అయితే తగ్గించుకుందాం. సైజ్ ఇంత పెట్టేసుకొని ఒపాసిటీ అనేది తగ్గిద్దాం. సమ్వేర్ అరౌండ్ 70 అలా పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకుందాం సైడ్. సో దట్ మనకి సైడ్లో ఏవైతే వచ్చినాయో ఇవి సో అవి సైడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ స్కై ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే బ్లూ కలర్ పెట్టేసుకొని బ్రష్ సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించుకొని ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి 100 పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ స్టోన్స్ బార్డర్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా డ్రా చేసేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళాలి. బ్లర్ గౌషన్ బ్లర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేడియస్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. సమ్వేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం. సమ్వేర్ అరౌండ్ 70 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో ఇదన్నమాట ఎఫెక్ట్.
సో అప్పుడు మనకు డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టోన్స్కి స్కైకి మధ్యలో డిఫరెన్షియేషన్ కొంచెం ఇలా కనిపిస్తుంది స్టోన్లో. ఆఫ్టర్ దట్ ఈ మూన్ గ్రూప్ ఏదైతుందో సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అవుటర్ గ్లో అని ఉంది, ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని కలర్ అనేది ఇక్కడ నుంచి లైట్ వైట్ నుంచి స్కై బ్లూకి వచ్చే కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. ఫస్ట్ ఒపాసిటీ 100 పెట్టేసుకుందాం. సైజ్ అనేది సెట్ చేసుకుందాం ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఒపాసిటీ అనేది తగ్గిస్తాం. 0 నుంచి కొంచెం ఇలా స్ప్రెడ్ చేద్దాం. 35 అలా పెట్టుకుందాం. సైజ్ అనేది చూసుకుందాం. ఇక్కడ 150 అలా పెట్టేసుకుందాం. ఓకే. ఆఫ్టర్ దట్ ఈ మూన్ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ అనేది మనం ఇక్కడ వాటర్లో ఇద్దాం. సో దానికోసం మనం ఇక్కడ ఎలిప్స్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం దీని కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకోవాలి. అండ్ స్ట్రోక్ వచ్చేసి నథింగ్ ఎంటీ పెట్టేసుకుందాం. సో మనకి ఇది ఇక్కడ ఉంది కదా, కనిపించట్లే, అన్నిటికన్నా పైన పెట్టేసుకుందాం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ప్లేస్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఫిల్టర్, బ్లర్, గౌసియన్ బ్లర్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ 50 అలా పెట్టేసుకుందాం. ఓకే. ఆఫ్టర్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఓవర్లే అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో అప్పుడు ఇంకొంచెం ఎఫెక్ట్ అనేది ఇలాగ అనిపిస్తుంది. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం. రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి అయితే వేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు మూన్ రిఫ్లెక్షన్ అనమాట. సో దీన్ని కీబోర్డ్లో కంట్రోల్+T క్లిక్ చేసుకొని కొంచెం ఇలా కిందికి పెట్టేసుకున్నాం. ఓకే. ఆఫ్టర్ దట్ స్టోన్స్ యొక్క లెవెల్స్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క లేయర్ మాస్క్ పైనకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ నుంచి మనం బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో మనం ఇలా డ్రా చేసిన ఏరియాలో ఏమవుతుందంటే ఆ లేయర్ మాస్క్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిమూవ్ అని చూడండి. సో అలా రిమూవ్ అవుతుంది అనమాట. సో అలా మనం కార్నర్స్ అనేవి రిమూవ్ చేసుకుందాం. సో దట్ మనకు అది మూన్ నుంచి ఒక రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తుంది. చాలా స్లైట్గా ఉండాలన్నమాట. ఒక షార్ప్ ఎడ్జ్ రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కింద కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు. ఓకే. సో అదే ఎఫెక్ట్ ఇక్కడ ఈ స్టోన్ కూడా అప్లై చేద్దాం. సో ఇది స్టోన్ 1 ఉంది కదా, దీని యొక్క లెవెల్స్ లేయర్ ఇక్కడ ఉంది. సో ఈ లెవెల్స్ లేయర్ యొక్క లేయర్ మాస్క్ ఇక్కడ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బ్రష్ టూల్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయి ఉంది. సో ఇలా డ్రా చేసుకోవాలి కార్నర్ నుంచి. ఓకే. ఆఫ్టర్ దట్ ఈ స్టోన్స్ యొక్క లైటింగ్ ఏదైతుందో బ్లూ కలర్ లైట్, దీని యొక్క ఒపాసిటీ అనేది మనం తగ్గించుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ 70 అలా పెట్టేసుకుందాం. సో 2 స్టోన్స్ యొక్క లైట్ అలా పెట్టేసుకోవాలి. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన అడోబ్ ఫోటోషాప్లో శివరాత్రికి సంబంధించిన ఒక ఫోటో మ్యానిపులేషన్ అయితే ఎలా చేస్తామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.